దానియేలు చాప్టర్ 1 verse 21. ఈ దానియేలు కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించును. మ్యాన్ ఆఫ్ పర్సిస్టెన్స్ అంటే దాదాపు 70 ఏళ్ళు ఉండిపోయాడు అక్కడే బబులోన్లో. ఆ తర్వాత ఇంకొక 5 ఏళ్ళు ఉండిండొచ్చు. బహుశా దానియేలు 75 సంవత్సరాలు బబులోనికి వెళ్ళిన తర్వాత ఉన్నారని బైబిల్ పండితుల అభిప్రాయం. 75 ఏళ్లలో నేను ఒక మాట చెప్పినా మీరు ఏమనుకోకపోతే, బైబిల్లో దేవుడు కొంతమందిని గురించి నెగిటివ్ విషయాలు రాయించలేదు. అలాంటి వారిలో ఒక్కడు దానియేలు. There is not even a speck of a negative statement in relation to the life of a Daniel. That was a challenging task for all of us. మిగతా వారు అబ్రహాం దగ్గరికి వచ్చిన, ఇస్సాకు దగ్గరికి వచ్చిన, యాకోబు దగ్గరికి వచ్చిన, మోషే దగ్గరికి వచ్చిన ఏదో ఒక నెగిటివ్ స్టేట్మెంట్ కనిపిస్తుంది. అబద్ధం చెప్పారని, కోప్పడ్డారని, అది ఇది అని కనిపిస్తుంది. సొలొమోను దగ్గరికి వస్తే ఇలా కనిపిస్తుంది. కానీ దానియేలు దగ్గరికి వస్తే నాట్ ఈవెన్ ఎ స్పెక్ ఆఫ్ నెగిటివ్ స్టేట్మెంట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ రిలేషన్ టు ద లైఫ్ ఆఫ్ డేనియల్. 75 ఏళ్ళు రాజు అంతఃపురంలో ఉండి ఒక్క పొరపాటు చేయకుండా ఉండడం ఎలాగ సాధ్యమవుతుంది? మనం ఊరికే సామాన్యమైన దగ్గర ఉంటేనే, కాలేజీలో ఉంటేనే, స్కూల్లో ఉంటేనే కుప్పలు తెప్పలుగా బురద, మట్ట, మైల అన్నీ పడిపోతున్నాయి ఏంటి? వద్దనుకున్నా కూడా కొన్ని మన మీదకి వచ్చేస్తున్నాయి ఏంటి? 75 ఏళ్ళ నుండి ఎలాగుండగలిగాడు? ఎలాగ సాధ్యమైపోయింది? కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ, నిలకడ, స్థిరత్వము. యవనస్తులుగా మనకి స్థిరత్వం అనేది, నిలకడ అనేది చాలా ప్రాముఖ్యం. రక్షించబడినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాగున్నామో రోజులు గడిచే కూడా అలాగే ఉంటే ఎంత బాగుందో. దానియేలుకి ఏంటండి, ప్రధానమంత్రి కదా, మరి అంత మాత్రమని ఉండకుండా ఎలాగైతాడని అనుకోద్దండి. ఆయనకు కూడా చాలా కష్టాలు వచ్చినాయి. మనం అసలు చదువులేనన్ని కష్టాలు వచ్చినాయి. బైబిల్ పండితులు చెప్తారు, ఈ 4 బాలుర్ని బబులోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత, ఆ కల్దీల విద్య నేర్పించిన తర్వాత వారిని నపుంసకులుగా చేశారు. ఒక పురుషుని నపుంసకుడిగా చేసిన తర్వాత ఇంకా ప్రభను వెంబడించడం సాధ్యమేనా? 75 సంవత్సరాలు దానియేలు నోట మాట్లాడు, ప్రభువా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసావు, ఎందుకు ఇలాగ అనుమతించినావు అని. మా జీవితం అంతా బబులోన్లోనే పాడైపోయేటట్లు అయిపోయిందే అని దానియేలు కానీ మిగతా 3 బాలురు కానీ దేవుని ఎదురు ప్రశ్నించినట్లు వాక్యంలో చూడము. దట్ వాస్ దేర్ అబ్సల్యూట్ సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ ద లార్డ్. అలాంటి వ్యక్తిని గురించి దేవుడు ఇంకా మేలు చేయకుండా ఎలాగుండగలడు? ఇలాంటి భక్తుల గురించి చూసుకున్నప్పుడు అనిపిస్తుంది, మనకు వచ్చి జ్వరము, జలుబు, దగ్గు ఇవన్నీ ఏమీ ఎన్నికైనవి కాదు. కానీ మనం ఇచ్చిన దానికే మనకు సీట్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, ఎంత బాధపడుతుంటామో. ముఖ్యంగా దేవుని జనమా, యవనస్తులారా, ఈ దినాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రకరకాలైన గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేసాయి. ఇది సమయము. యూ హ్యావ్ టు స్టాండ్ అప్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్, పర్సిస్టెన్స్, నిలకడ. చదువులో మనకి చెప్పినప్పుడంతా ఇలాగ అనిపిస్తుంది, రేపటి నుండి ఖచ్చితంగా 4 గంటలకు ఉదయం లేసి చదువుతాను రా. ఎవడేమన్నా కూడా నేను అస్సలు పట్టించుకోను. అర్థమైందా మీకు? అబ్బాయి ఎంత కరెక్ట్గా అర్థం చేసుకుంటారు ఇట్లాంటివి మాత్రం. ఆయన రేపు ఉదయాన్నే లేచి అలారం పెట్టుకొని అది ఇది అంతా రెడీ చేసుకొని 4 గంటల కంటే 4 గంటలకు అలారం పోతుంటే అలారం మీద ఒక దెబ్బ కొట్టే ఆగా మధ్యలో పానకలో పొడక మాత్రం నువ్వేంటి ఇప్పుడే నిద్ర వస్తుంటే నేను అంత అలిసిపోయారు, అప్పటి నుండి కరెక్ట్ చదువుతానులే, మరీ టూ మచ్ యాక్షన్ చేయొద్దుగా నువ్వు అని అనుకొని 4 గంటలకు కొట్టి, 5కి కొట్టి, 6కి కొట్టి, 7కో 8కి ఎప్పుడో లేచి అబ్బా ఈరోజు మిస్ అయిపోయిందిరా, రేపటి నుండి ఖచ్చితంగా చదువుతా. అలాగే రేపులు పోయినాయి, వారాలు పోయినాయి, నెలలు పోయినాయి, సంవత్సరాలు పోయినాయి. కొంతమంది ఇక్కడ కోచింగ్ కానీ వచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. నో కన్సిస్టెన్సీ. చదువులని చేరేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. కాంపిటేటివ్ పరీక్షలని ప్రిపేర్ అయ్యి 1 వారం నెల మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళంతా దానియేలు కాలేరు. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. చదవడం అనేది చాలా ప్రాముఖ్యం. నీకు అసలు మనసులో చదవాలి ప్రాణం కొరకు అనేది ఉంటే ఎందుకు చేత కాదు? నేను ఈ మాట చెప్తుంటే మీరు అనుకోవచ్చు, బ్రదర్ ఇలాంటి మస్తుగా చెప్తారు, బయటకు వస్తే కదా తెలుస్తుంది. నేను బయట ఉంటే ఇక్కడికి వచ్చా, మళ్ళీ ప్రత్యేకంగా బయటికి రావాల్సిన పని లేదు. కనుక మీ అందరికి చేతులు జోడించి మనవి చేసేది ఏంటంటే, తర్వాత ఇంకా అడ్వర్టైజ్మెంట్లు వస్తాయో రావో, పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఇది అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉంటాయి లేరా అని అనుకోవద్దు. వచ్చిందాన్ని గ్రాబ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. ప్రభు కొరకు చదువు, ప్రభు కొరకు మొదట,
తర్వాత నీ కొరకు సంగతులు ఆలోచిస్తూ నువ్వు అసలు చదవటానికే మనసు రావట్లేదు. దేంట్లో కన్సిస్టెన్సీ లేదు. ఈరోజు చదువుకోవాలనుకుంటా, రేపు వద్దనుకుంటా, ఈరోజు తర్వాత వద్దనుకుంటా, ఆఫీస్ వద్దనుకుంటా, ఇల్లు వద్దనుకుంటా, అన్నీ మళ్ళీ తిరిగి మానేస్తావు. మళ్ళీ ఆదివారం వచ్చి ఓ యేసు నీ ప్రేమ సాతాడు అనుకుంటాడు. కరెక్ట్ సరిపోయేవరా నాకు. ఇలాగ ఎంతకాలము జీవిస్తారు ఇన్కన్సిస్టెన్సీ. ఒక మాట చెప్పిన తర్వాత, ఒక చదువు చెప్పిన తర్వాత, ఒక పద్ధతి విన్న తర్వాత దాని మీద నిలబడాలి కదా. పాశ్చాత్య దేశాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. నువ్వు వీడి గ్రూప్సే క్వాలిఫై కాకపోతే, డిఎస్సీనే క్వాలిఫై కాకపోతే, పోలీస్ ఎగ్జామే క్వాలిఫై కాకపోతే, పంచాయత్ సెక్రటరీలకే క్వాలిఫై కాకపోతే, స్టాన్ఫోర్డ్ ఎక్కడా, హార్వర్డ్ ఎక్కడా, ప్రిన్స్టన్ ఎక్కడా, ఏల్ ఎక్కడా, ఆక్స్ఫర్డ్ ఎక్కడా, కేంబ్రిడ్జ్ ఎక్కడా. నేను ఇవన్నీ చెప్తుంటే ఏంటి బ్రదర్ అవన్నీ కథలా? యవ్వన జనమా, I want all the students to be seen in the prestigious universities like Daniel and his fellow brothers. You are a king. You should study in the King's University. అలాగ అనిపించట్లేదా నీకు? నీ మీదే నీకు నమ్మకం లేదు. You become so hopeless. నువ్వు రేపు 4కి లేయాలంటేనే లేయలేవు. నీకు ఒక అలారం కావాలి, మధ్యలో పానకలో పుడక మాదిరి. నేను ఇప్పుడు చెప్పనా, ఇప్పటిదాకా నేను సైకిల్ మొదలుకొని విమానం దాకా అన్ని రకాల ప్రయాణాలు చేశాను. అన్ని రకాల కాన్ఫరెన్స్, దాదాపు 50 దేశాలకు వెళ్ళాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పటిదాకా నేను అలారం వాడలేదు. బహుశా వాడబోను అనుకుంటా. ఐ నెవర్ మిస్డ్ ఈవెన్ ఎ ఫ్లైట్. ఆలస్యమైంది, అలారం పెట్టుకోలేదు కనుక ఫ్లైట్ మిస్ అయింది, ట్రైన్ మిస్ అయింది, బస్సు మిస్ అయింది, ఆటో మిస్ అయింది. నో, దేవుడు నన్ను రక్షించినాడు. నేను 4 గంటలకు లేయాలంటే 4 గంటలకు నేను లేయలేకపోతే ఇంకా నా బతికెందుకు? ఇంకా 5కి లేయాలంటే 5కి లేయలేకపోతే నా బతికెందుకు? ఇంకా 5కి నేను లేయలేక నన్ను రక్తం పెట్టి కొన్న దేవుడి యొక్క మీద నమ్మకం లేకుండా పక్కన బ్యాటరీతో రన్ అయ్యే మొబైల్ ఫోన్ మీద నాకు నమ్మకమ్మా? నిన్ను నువ్వే నమ్ముకోలేవు, దేవుడు నిన్ను ఎలాగ నమ్ముతాడు? అందుకే దేవుడు ఏం చేయలేకపోతే వాళ్ళు ప్రభు ఏమని వాళ్ళే మొబైల్ ఫోన్ మీద ఆధారపడి అలారం పెట్టుకుని లేచి వాళ్ళు ఎప్పుడు లేస్తారయ్యా. మోషే మొబైల్ అలారం పెట్టాడా? పెట్టడం తప్పని నేను చెప్పట్లేదు, మళ్ళీ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. మనకు నెగిటివ్గా యాటిట్యూడ్ ఎక్కువ కదా, అన్ని తప్పుగా అర్థం చేసుకోవడం ఎక్కువ. వాస్తవమైన సంగతి ఏంటంటే పాజిటివ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. నీకే నమ్మకం లేదు. నేను ఉదయం లేయాలంటే ప్రభు నాకు ఉదయం 5 గంటలకు లేయాలా, కరెక్ట్ 4:59కి 5 గంటలకు ఎవరో అట్లా వచ్చి లేపినట్టు అనిపిస్తుంది. ఇప్పటికీ ఐ క్యాన్ బిలీవ్. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఎన్ని ఏళ్ళైపోయినాయి. గాడ్ నెవర్ ఫెయిల్డ్, ఆల్దో ఐ ఫెయిల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్. అనంతమైన సార్లు నేను తప్పిపోయినా, దేవుడు ఒక్కసారి కూడా నా విషయంలో తప్పిపోలేదు. నీకు టైం మేనేజ్మెంటే లేకపోతే, టైంలోనే కన్సిస్టెంట్ లేకపోతే మిగతా దాంట్లో దేవుడు నిన్ను ఎలాగ వాడుకోవాలి? యవ్వన జనమా, యువర్ షార్ప్. నువ్వంటే ఎవరు అనుకుంటున్నావు? అసలు నువ్వంటే నీకే తెలియట్లేదు. సో వీక్. ఎంత చేతగాని పరిస్థితిలో ఉన్నావు అంటే యూ డోంట్ నో హూ యు ఆర్, వాట్ యు ఆర్, వై యు ఆర్, వేర్ యు ఆర్. ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఎందుకు వచ్చావో, ఏం జరుగుతుందో నీకే తెలియట్లేదు. నీవు కలవరంలో ఉండిపోయావు. నీ ద్వారా వేరే వాళ్ళకి కలవరం వచ్చింది. దానియేలు ద్వారా అలా కాదు. వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ కన్సిస్టెన్స్. నిలకడగలిగిన మనిషి. 70 ఏళ్ళు, దాదాపు 70 సంవత్సరాలుగా బబులోన్లో రాజ సంస్థానాల మధ్యలో అదే పొజిషన్లో కొనసాగిపోయాడంటే ఎవరి తరం అవుతుంది? దానియేలు తరం తప్ప ఎవరి చేత అవుతుంది? దానియేలు చేత. ఇప్పుడు పొరపాటు ఎవరిలో ఉంది? దేవుళ్ళలో ఉందా? దానియేల్లో ఉందా? మనలో ఉందా? దానియేలు దేవుడు ఇంకా ఉన్నాడు, కానీ దానియేలు చేసిన కార్యాలు మనం చేయలేకపోతున్నాము. మరి పొరపాటు ఎక్కడా? మనలోనే కాదా? మనమే కాదా? అలసత్వం, లేజినెస్, బద్ధకం. పర్వాలేదులే, నీ ముఖం మీద బద్ధకం తాండమాడేదాకా నీ హృదయంలో దేవుని యొక్క వాక్యానికి ప్రవేశం ఉండదన్న సంగతి గుర్తించుకో. నీ ముఖం మీద బద్ధకం తాండమాడేదాకా నీ చేతులు, నీ కాళ్ళు కానీ క్రీస్తు కొరకే ముందుకు రావన్న సంగతి గుర్తించుకో. అదొక అడవి, ఒక తోడేలు ఉంది. ఆ వేట కొరకు అటు ఇటు ప్రయత్నం చేస్తుంది, దానికి ఏం కనిపించలేదు. అంతలోకి అల్లంత దూరాన్ని ఒక కుందేలు కనిపించింది. ఈ ర్యాబిట్ కుందేలు పట్టుకుందామని తోడేలు దూకుతుంది. కుందేలు పరిగెత్తి 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 దూరం వెళ్ళిన తర్వాత దానికి ఒక చిన్న బొర్ర ఉంటుంది కదా, రంధ్రం.
ఆ రంధ్రంలోనికి వెళ్ళింది. కుందేలు కళ్ళు పెట్టి పైకి చూస్తుంది. బయట ఆ రంధ్రం బయట తోడే నిలబడింది. తప్పించుకున్నావు, నాకుంటే నువ్వు వేగంగా ఎలాగ పరిగెత్తావు. అప్పుడు కుందేలు చెప్పిన స్టేట్మెంట్ ఏమో తెలుసా? యూ పర్స్యూడ్ మీ, యూ ఫాలోడ్ మీ ఫర్ లంచ్, ఐ ran myself for life. I ran myself for life. You ran after me for lunch. లంచ్ వస్తే రాని, లేకపోతే లేదు, ఇది కాకపోతే ఇంకొకటి. బట్ నాకు అట్ట కాదు, లైఫ్ జీవితం ఇది, ఇంకా తర్వాత నాకు దొరకదు అని జీవితం కొరకు నేను పరిగెత్తి వచ్చిన. నౌ ఐ యామ్ సేఫ్. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నా. నీ సంగతి బబులోను దేశంలో రాజు నెబుకద్నెజరు ఒక అందమైన దినాన శకునగాండ్రను, కల్దీలలో జ్ఞానులైన వారిని, పేరు పొందిన మంత్రగాళ్ళందరినీ పిలిపించారు. వాళ్ళని పిలిపిస్తేనే వాళ్ళు అనుకున్నారు, రాజు పిలిపిస్తే అంతఃపురానికి వాళ్ళకి ఉన్న అలవాటు ఏంటంటే మాకేదో మంచి భోజనం పెట్టబోతున్నాడు, ఆ బహుమానాలు ఇవ్వబోతున్నాడని. కానీ వారికి అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుందని వాళ్ళు ఆశ్చర్యంగా గుర్తించినారు. ఏంటి చెప్పండి రాజా. ఏం లేదు, రాత్రి ఒక కళ వచ్చిందిరా. చెప్పేసేయండి, దాన్ని మా బావ మేమేమో చెప్పేస్తాం. చెప్పేయండి అంటున్నారు. ఏంట్రా కళ మర్చిపోయినా మీరు చెప్పండి. కళ మర్చిపోతే కళ దాని భావమే అలాగే చెప్పడం వీలైతుంది. భూమి మీద ఎవడని చెప్తారండి? ఏ మనుషులు లేరండి అలాంటి వాళ్ళు. ఎవరు చెప్పాలంటే దేవుడే చెప్పాలి. దేవుడు మనుషుల మధ్యలో నివాసం చేయడు కదా, మరి భూమి మీద నివాసం చేసేది మనుషులే కదా, మనుషులు అలాగే చేస్తారు. ఈ కళ దాని భావమే అలాగే చెప్తారు అని అక్కడ వాళ్ళు చెప్తారు. టైం వేస్ట్ చేయొద్దు, మీ ఓవర్ యాక్షన్ అంతా నాకు తెలుసు. కళ దాని భావం చెప్పు కాదండి, అలాగే చెప్తామండి. మీరు కళ చెప్తే కదండి భావం చెప్పేది, కళ చెప్పకుండా భావం చెప్పమంటారు. టైం వేస్ట్ చేయొద్దు. కళ దాని భావం చెప్పకపోతే రెండు అనర్థాలు. ఒకటి, మీ ఇల్లు పెంటకుప్ప అవుతుంది, డెస్ట్రక్షన్. రెండవది, డెత్, మీ మీదకి మరణం మోస్తుంది. ఇప్పుడు పరలోకమందు దేవుడు ఉన్నాడని రుజువుపరిచేవాడు దేవుడికి కావాలా? ఈ జ్ఞానుల సంబంధించిన వాడే దానియేలు, ఆ తర్వాత ముగ్గురు యూద బాలురు కూడా. కానీ దానియేలు ఎందుకు ఆ మీటింగ్కి రాలేదు? ఆయనకు వేరే పని ఉండి రాలేదో, మరి ఆయనకు ఆహ్వానం పోలేదో తెలియదు. దానియేలు కూడా జ్ఞానే, ఈ మీటింగ్కి రావాలి. ఎందుకంటే ఇది జ్ఞానుల మీటింగ్ కదా. భవిష్యత్తు మనుషుల జ్ఞానుల మీటింగ్ ఏమో. దేవునికి దానియేలుకి దేవుని జ్ఞానం ఉంది కనుక భవిష్యత్తు దేవుడు ఆయన దూరం పెట్టాడేమో. ఆ తర్వాత సైన్యాధిపతి ఎవరైతే చంపాలని దేవుడు ఆజ్ఞాపించినాడో ఆ సైన్యాధిపతి ద్వారా దానియేలుకి వర్తమానం పోయింది. దేవుడు రాజు కలగన్నాడంట, దాని భావం చెప్పాలని చెప్పాడంట. కానీ వీళ్ళంతా చెప్పలేక బయటకు వచ్చేసారంట. రాజు చెప్పేశాడు, ఇలాగ మిమ్మల్ని చంపేస్తా, మీ ఇళ్ళనే తుత్తనేలు అయిపోతుంది. రెండు వచ్చినాయి, డెస్ట్రక్షన్ అండ్ డెత్. కనుక ఇంకేమైందండి, మిమ్మల్ని కూడా చంపేస్తారు అని వాళ్ళ దగ్గర కూడా మాట వస్తారే. ఇంత సడన్గా జరిగిందా అని దానియేలు ఏం చేశాడంటే అక్కడున్న సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఏంటంటే తొందరగా జరిగింది అని అంటే, ఏవో జరిగేసింది సార్, ఇంకేం లేదు, మరి నాకు టైం కావాలా. సరే వెళ్ళి మాట్లాడండి. నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళాడు. రాజా చిరంజీవి అగనగాక, ఇంత వేగముగా ఆజ్ఞ మీ సన్నిధిలో నుండి బయలుదేరడం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది, నాకు కొద్దిగా సమయం ఇస్తే. సరే వెళ్ళాడు. దానియేలు ముగ్గురు యవనస్తులు కలిసి రాత్రి ప్రార్థన చేసినారు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన చేసే మనుషుడు కనుక ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒక్కరు రాత్రికి ఆయనకు బయలుపరిచినాడు. ముగ్గురికి బయలుపరచలేదు, ఈయనకి బయలుపరిచినాడు. నీకు బయలుపరిచినాడు కదా, మాకు బయలుపరచలేదు, మేము ఎక్కడి నుండి వెళ్ళిపోతామని వాళ్ళు చెప్పలేదు. ఈ దినాల్లో వాళ్ళు అంటే అలాగే చేసింటారు. దేవుడు అలాగే చేస్తాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తాడు. చూడండి, ఇప్పుడు మోషే, యెహోషువ, అహరోను, హూరు ఇలాగందరూ ఉన్నారు. కానీ దేవుడు మోషేకే బయలుపరిచినాడు, వీళ్ళందరికీ ఏం బయలుపరచలేదు. ఇక్కడ మనం వస్తే దేవుడు దానియేలు, మిగతా వాళ్ళు ప్రార్థన చేస్తే దానియేలుకే బయలుపరిచినాడు, మిగతా వాళ్ళకి బయలుపరచలేదు. ఎస్తేరు, మొర్దెకై ఉన్నారు, దేవుడు మొర్దెకైకి బయలుపరచుకుంటే ఎస్తేరుకే బయలుపరిచినాడు. కానీ ఎవరు లీడర్షిప్లో హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్లో ఉంటాడో దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. మిగతా మంది ఏంటంటే బ్యాక్డ్రాప్లో ఉండి ప్రార్థన ద్వారా వాళ్ళని మనం సపోర్ట్ చేయడమే. బ్యాక్డ్రాప్లో ఉన్న మనం కూడా ఫోర్ ఫ్రంట్కి రావాలని అనుకోవడం చాలా విషాదం. బికాజ్ దట్స్ నాట్ యువర్ ప్లేస్ ఎనీవే. అది నీ స్థలం కాదు, నువ్వు అంత దూరం రావడానికి అవసరం లేదు. నీ స్థలం ఎక్కడంటే బ్యాక్ డ్రాప్లోనే ఉండాలి. నువ్వు స్థలం మారితే మళ్ళీ అనర్థాలు ఉంటాయి. కనుక నువ్వు బ్యాక్ డ్రాప్లో ఉండి అక్కడే ప్రార్థన చేయగలిగితే ముందున్న వాళ్ళు ఎవరో ముందే పోట్లాడతారు. గోల్ కీపర్ గోల్ వదిలేసి ఫ్రంట్లో వచ్చి సాకర్లో నేను కూడా వరల్డ్ కప్లో నన్ను కూడా జయించాలని ఎవరికి ఇవ్వరు, అందరూ ఎగిరిపోవాలి, ఈనాళ్ళు ఎగిరిపోవాలి, నేను కూడా ఎగిరిపోతే గోల్దంతా అక్కడ ఎన్ని గోలు పడతాయి?
నీ పని ఏంటంటే గోల్ కీపర్ నువ్వు అక్కడే ఉండాలి. మిగతా ఫార్వర్డ్ ఆడేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. ఎల్లో కార్డు వచ్చినా రెడ్ కార్డు వచ్చినా వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. కానీ నీ కష్టం ఏంటంటే నువ్వు గోల్ కీపర్ దగ్గరే ఉండాలి. కానీ ఎవరు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ఇప్పుడు దానియేలుకి సంగతి దేవుడు బయలుపరిచిన తర్వాత దానియేలు ఏం చెప్పాడంటే, అజర్యాని పిలిచి, అంటే సైన్యాధిపతిని పిలిచి, అయ్యా నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళు, నేను కళ దాని భావం చెప్పేస్తాను. తీసుకెళ్ళాడు. ఒకవేళ దానియేలు కళ భావం చెప్పకపోతే పనిష్మెంట్ ఎవరికి వస్తుంది? సైన్యాధిపతికి వస్తుంది. సైన్యాధిపతి దానియేలు నమ్మాలంటే దానియేలు ఎలాంటి వాడో సైన్యాధిపతికి తెలిసి ఉండాలి కదా. మనల్ని ఎవరైనా నమ్ముతారా? ఎవరికైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తున్నాను తీసుకెళ్ళంటే వద్దులేనైనా అంత ఓవర్ యాక్షన్ చేయొద్దు, ఇక్కడే పని చూసుకో అని చెప్తారు. దానియేలు అలా కాదు, ఇప్పుడు నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళారు. రాజు చిరంజీవి అగునుగాక, నీవు కళ దాని భావం చెప్ప సమర్థుడవా? దానియేలు అన్నాడు, నేను సమర్థుడిని కాదు, అయితే నేను ఏ దేవుని పూజిస్తున్నాను, పరలోకమందు దేవుడు ఒక్కడు ఉన్నాడన్న సంగతి రాజులు ఇలుగు పొరుగు వారంతా తెలుసుకొనన్నట్లు దేవుడు రాత్రి నాకు బయలుపరిచాడు. రాజా, రాత్రి మనోవేదనతో కృంగదలతో నువ్వు నిద్రపోయింది వాస్తవం కదా. నీకు ఇలాగ తెలిసింది? ఏ క్రిస్టియన్ కెన్ టెల్ ద మైండ్ సెట్ ఆఫ్ అన్ క్రిస్టియన్. A Christian can analyze the mindset of a non-believer. Do you do that? నీ కలవరం ఉన్న సంగతి నాకు తెలుసు, మనోవేదంతో ఉన్న సంగతి తెలుసు, ఇబ్బందులు ఉన్న సంగతి నాకు తెలుసు. నువ్వు అలాంటి మనోవేదంతో కృంగదలతో మనసు బాగలేకుండా పడక మీదకి వెళ్ళావా లేదా? ఫస్ట్ టెల్ దట్. ఎస్, ఐ నో యువర్ మైండ్ సెట్. ఇక మిగతాది ఎవ్రీథింగ్ ఫాలోస్. ఒక బ్రహ్మాండమైన ప్రతిమ నీ ఎదుట కనిపించింది కదా. అవును, ప్రతిమ శిరస్సు బంగారం కదా. అవును, ఇంక చివరి దాకా రానా? చివరి 2 పాదాల్లో ఒక పాదం ఇనుము, ఇంకొక పాదం మన్న కదా. అవును, నెబుకద్నెజర్ ఎదుట మాటలేదు. ఇప్పుడు ఒక మాట అక్కడ రాయబడింది చూడండి. దానియేలు గ్రంథము, బుక్ ఆఫ్ డేనియల్, చాప్టర్ 2. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46, 46. అంతటా రాజుగా నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప. ఈ మాట చదువుతున్నప్పుడు మీకేమనిపించలేదా? రాజైన నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి. నెబుకద్నెజరు అంటే ఎవరు అనుకుంటాం? దారిని పోయే వ్యక్తి కాదు. ఆ దినాన ప్రపంచంలో మహాబలశాలైన రాజు. ఎవరి కాళ్ళ దగ్గర పడ్డాడు? అప్పటికి దానియేలు వయసు 19 లేదా 21 ఉండొచ్చు. 21 సంవత్సరాల వ్యక్తి కాళ్ళ ఎదుట అపరంజి శిరస్సును పోలిన బబులోని యొక్క నెబుకద్నెజరు పడ్డం ఏంటి? దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్. క్రైస్తవుని యొక్క స్థానం అది. ఈ దానియేలు చుట్టూ బబులోనంతా పడినట్లు ఈ క్రైస్తవుని దగ్గర లోకం అంతా అలాగ ఉండాల్సింది. అయితే ఎట్లుంది ఇప్పుడు? రివర్స్. లోకము దగ్గరికి మనం వెళ్ళి సాగిలి పడిపోయాము. అప్సైడ్ డౌన్, తల కిందలైపోయింది మన పరిస్థితి. ఎందుకంటే మనం ఇలాగ చెప్పేవారిగా లేము. ఒక క్రైస్తవుడు ఏం చెప్పగలడంటే, 21 సంవత్సరాల్లోకి యవనస్తుడు రాజుకి కళ దాని భావం చెప్పినాడని మాత్రం మీరు అనుకోవద్దండి. అట్లా అనుకుంటే చాలా పొరపాటు. దానియేలు ఏం చెప్పాడంటే 4 రాజ్యాలు, వాళ్ళ రాజులు వాళ్ళు ఎలాగ పరిపాలన చేస్తారు, ఆల్ ద హోల్ ఫ్యూచర్. బబులోన్ అంటే ఏంటి, మాదీయుల పార్సీకులు అంటే ఏంటి, గ్రీకులు అంటే ఏంటి, రోమీలు అంటే ఏంటి, వాళ్ళు ఎలాగొస్తారు, ఎలాగ పరిపాలన చేస్తారు, ఆ తర్వాత రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహారాజ్యముతో ఎలాగో ఆ రాజ్యాలన్నింటినీ తుత్తునీలుగా చేస్తాడన్న ప్రవచనాత్మకమైన సందేశాన్ని దానియేలు 19-21 సంవత్సరాల్లో ఆ రాజు ఎదుట వివరించగా, రాజు ముఖంలో కొంతైనా రక్తం లేదు. దానియేలు ఎదుట సాష్టాంగపడి, దానియేలు దేవుడే దేవుడు. ఈ దినాన నేను యూనిట్లో ఒక పేపర్ చదువుకొని పరీక్ష రాసి పాస్ కావటానికే తల ప్రాణంతో వస్తే, చదువుకుపోయే ముగించడానికే కష్టమైపోతే, ఇంజనీరింగే ఆగిపోతే, మెడిసినే ఆగిపోతే, బ్యాంక్ కోచింగే ఆగిపోతే, చదువులే ఆగిపోతే, దైవమా
లోకము నా కాళ్ళ దగ్గర ఎలాగ పడుతుంది. పరలోకమందు దేవుడున్నాడని రుజువు చేయడానికి ఒక్క దానియేలు దినాన దేవుడికి అవసరమయ్యాడు. లోకము దానియేలు యొక్క పాదాల దగ్గర పడింది. ఇది నన్ను మన సంగతి ఏంటి? ఇక్కడ దానియేలు లేరా? దానియేలు దేవుడు లేడా? దానియేలు దేవుడు ఏమయ్యాడు? వేర్ ఇస్ ద గాడ్ ఆఫ్ డానియల్? దానియేలు దేవుడు ఏమయ్యాడు? చిత్తయ్యాడా? ఓడిపోయాడా? అబద్ధమాడాడా? బలహీనుడయ్యాడా? దానియేలు లేకపోవచ్చు, కానీ దానియేలు దేవుడు ఉన్నాడు. ఇది నాన్న దానియేలు యొక్క స్థానంలో నిలబడి నీలాంటి నాలాంటి సామాన్యమైన దేవుని ప్రజలు, ప్రభువా నేనున్నా, నన్ను కూడా వాడుకో. నాకు ఇప్పుడు ఏం జరుగుతుందో నేను తెలియకపోతే, చదువుకోకపోతే, తల్లిదండ్రులకే విధేయత చూపించకపోతే, రాజ్యాల యొక్క భవిష్యత్తు, బబులోన్ ఏంటి, మాదీ పార్సికులు ఏంటి, గ్రీకులు ఏంటి, అలెగ్జాండర్ ద గ్రేట్, రోమ్ ఇలాంటి వాళ్ళు, నీరో లాంటి వాళ్ళు ఏంటి, వాళ్ళు రాబోయే సంగతిని 21 వయసున్న పిల్లవాడు వాగ్దాటిగా చెప్తుంటే రాజు ఖిన్నుడైపోయాడు. ఇది నా దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత అది. కానీ మనం ఎంత పడిపోయాం, ఎంత పాడైపోయాం, ఎంత దూరమైపోయాం. దట్ ఈస్ యువర్ కాలింగ్. యవన జనమా, క్రీస్తు కొరకే దానియేలు ఈ దినాన కావాలా? ఎందుకు కావాలా? ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి, కానీ సమయ అందుబాటుని బట్టి నేను చెప్పలేకపోతున్నాను. రెండే, నువ్వు ఆ స్థానంలో నీకు నిలబడకపోతే మనుషుల జ్ఞానులైన వారి మీద కత్తేలాడుతుంది. వారి ప్రాణాలకు నీవే బాధ్యుడవుతా. వారి ఇల్లు పెంట కుప్పలుగా మార్చబడే దుస్థితి రాబోతుంది. దానికి నువ్వే బాధ్యుడవుతా. దాని కొరికే ప్రభువా నేను నిలబడతా. దేర్ షల్ బి నో డెస్ట్రక్షన్ ఆన్ దెమ్. వారి మీద ఈ నాశనం ఉండకుండాను గాక. దేర్ షల్ బి నో డెత్. వారికి మరణం రాకుండాను గాక. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. ఒక్క దానియేలు ద్వారా 120 మంది జ్ఞానులు కల్దీ దేశంలో ఆ దినాన్ని సంహరించబడకుండా కాపాడారు. ఈ దినాన కాలేజీలో, స్కూల్లో, కళాశాలల్లో, ఉన్న స్థలాల్లో, దేవుని మందిరాల్లో, దేవుని ప్రజల మధ్యలో అలా దానియేలును నిలబడగలిగితే రక్తపాతం ఆగిపోదా? దానియేలు నిలబడితే నాశనం ఆగిపోదా? దానియేలు రాగలిగితే దేవుడి కార్యం చేయడా? కానీ మనమేమయ్యామంటే పడిపోయాం, పాడైపోయాం, ఎంతో దూరంగా పడిపోయాం. అయినా ఈ మధ్యాహ్నం తిరిగి ప్రభు దగ్గరికి రావచ్చు. అదొక ఊరిలో భార్య భర్తలు ఉన్నారు. వారు అల్లారు ముద్దుగా కొడుకును కన్నారు, కొడుకును పెంచుకుంటున్నారు. రోజులు గడుస్తున్నాయి. 10వ తరగతి దాకా వచ్చారు. తల్లిదండ్రులు గారాబాన్ని బట్టి ఆ పిల్లవాడు సరిగా చదువు మీద మనసు పెట్టలేదు. 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. వాళ్ళ నాన్న పిల్లవాడిని తిట్టడం ఆరంభించినాడు. ఏంట్రా ఫెయిల్ అయిపోయావు, ఏం తక్కువ చేసామని అలాగే తిడితే ఆ పిల్లవాడు అనుకున్నాడు, ఇంక నేను ఇక్కడ ఉండకూడదు అనుకున్నాను. ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. మన భారతదేశంలో ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిన వారికి ఆశ్రయపురాలు చాలా ఉన్నాయి. దాంట్లో ప్రముఖమైన ఆశ్రయపురం రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్లోకి వెళ్ళాడు, చొక్కా విప్పదీశాడు. ఆ కంపార్ట్మెంట్ బోగిల్లోకి వెళ్ళాడు. ఆ చొక్కాతో ఊడ్చడం ఆరంభించిన డస్ట్ అంతా. అమ్మా అయ్యా, అమ్మా అయ్యా అని ఉదయం నుండి సాయంకాలం ఆ అపార్ట్మెంట్లో వాళ్ళు వీళ్ళు ఇచ్చింది డబ్బులు అవి ఇవి తీసుకుంటున్నాడు. రాత్రి అయిపోయిన తర్వాత ఇలాంటి కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా ఒక మూలకు చేరుతున్నారు ప్లాట్ఫామ్ మీద. అక్కడ దోమలకి, రకరకాల పరిస్థితులకి పడుకుంటున్నాడు, లేస్తున్నాడు. అలాగే కాలం అయిపోతుంది. సీన్ కట్ చేస్తే, కథ కట్ చేస్తే ఈ వైపుకి వస్తే అమ్మా నాన్న కుమారుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడని, ఒక్క కుమార్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటే ఇలాగ మమ్మల్ని వదిలేసిపోయాడని ఏం చేయలేదు, దిక్కుదోచక మంచం పట్టారు. కంటికి నిద్ర లేదు, కడుపుకి అన్నం లేదు, శరీరానికి కావాల్సిన విశ్రాంతి లేకుండా మంచం పట్టారు. కుమారుడు తిరిగి వస్తాడని వారికి నమ్మకం లేదు. ఎదురు చూస్తున్నారు. వారికి వీళ్ళకి చెప్పారు, కానీ కుమారుడు రాలేదు. అలాగ మంచం బట్టి ఇప్పుడో రేపో అనేటట్లుగా ఉండిపోతున్నారు. ఉన్నట్టుండి వదినాన వారి మధ్యాహ్నం ఇలాంటి సమయంలోనే 1:30కి వారింటి తలుపులు తట్టారు. శబ్దమైంది. ఏంటో ఈ తలుపు అనుకున్నారు. పడక మీద నుండి ఎవరు లేచే స్థితిలో కూడా లేదు. కానీ భార్యకి ఎక్కువ ఓపిక కదా, ఆమె లేచి తలుపు తీసింది. చూస్తే ఎదురుగా ఒక మనిషి. ఆకారాన్ని చూసి అదిరిపోయింది. ఎవరయ్యా? పోస్ట్ మ్యాన్ అమ్మా. ఏంటి మీకు ఒక కార్డు వచ్చింది? ఏంటంటే మళ్ళీ ఈ కార్డు తీసుకునింది, తలుపేసింది. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు. కార్డు తీసుకొని చదవడం ఆరంభించింది. ఏంటని, ప్రియమైన తల్లిదండ్రులకు నీ కుమారుడు రాయి ఉత్తరమేమనగా,
మీరు నన్ను తిట్టినందుకు నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాను, నేను తిరిగి వస్తా, చేర్చుకుంటారా? ఉత్తరం చదివి తల్లి హృదయం అంతా పొంగిపోయింది ఒక్కసారిగా. కానీ మావాడు రాసిందా, ఎవరైనా మోసం చేయడానికి రాశారా? ఇది ఎక్కువ మంది ఉంటారు కదా ఈ దినాల్లో అని ఆలోచించడం ఆరంభించింది. వాని చేతులే, వాడి సంబోధనే, వాని హ్యాండ్ రైటింగే. ఇదిగో నోట్బుక్, పాత 10వ తరగతి ఫెయిల్ అయ్యేది నోట్బుక్ పెడితే సేమ్ మ్యాచ్ అయిపోయింది. అదే హ్యాండ్ రైటింగే. ఎక్కడో ఉన్నాడు రాబోతున్నాడని ఏమి ఏడుస్తుంటే ఏం బయటకు వచ్చింది కదా, ఆయనకి ఎక్కువ కలర్ వేసింది. ఏంటమ్మా వెళ్ళిపోయి ఇంకా రాలేదేంటి? వస్తున్నా ఉండి. ఏమైంది? ఈమె దగ్గరికి ఆయనే పరిగెత్తుకు, ఏమైంది ఏడుస్తుంది. ఏమైంది కొడుకు చచ్చిపోయాడేమని ఆయన బాధ. లేదు, కొడుకున్నాడంట, వస్తున్నాడంట. కనుక మన కొడుకున్నాడని ఇది ఉత్తరం చదివాడు. ఆయనకు కూడా అర్థమైపోయింది. కానీ కండిషన్ క్లాజ్ ఏంటంటే, వాళ్ళ ఇంటి వెనక ఒక రైల్వే ట్రాక్ పోతుంది. రైళ్ళు అన్ని స్టేషన్లోకి వెళ్ళాక మనం ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి, ఆ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఒక సిగ్నల్ పడుతుంది ప్లాట్ఫామ్ క్లియరెన్స్ కొరకు. ఆ సిగ్నల్ చూసే అంటే క్లియర్ అయిపోతే అప్పుడు ప్లాట్ఫామ్లోకి రైలు వెళ్తుంది. ఆ కొడుకు ఏం ఉత్తరం రాశాడంటే, నేను ఆగస్టు 15, 2019 ఇంటికి రావాలనుకుంటున్నాను. నన్ను మీరు చేర్చుకోవాలని ఇష్టపడితే మన ఇంటికి వెనక పెరట్లో ఓ చెట్టు ఉంది కదా, వేప చెట్టు, దానికి దయచేసి డాడీ యొక్క తెల్ల కర్చీపు పైన కట్టండి. దాన్ని చూసి డాడీ మమ్మీ నన్ను కోపము లేదు చేర్చుకుంటారని నేను గుర్తించి ఆ రైలు దిగి ఇంటికి వస్తా. ఒకవేళ ఆ కర్చీపు లేకపోతే మీకు నాకు టాటా బాయ్. ఉత్తర సారాంశం అది. ఉత్తరం చదివిన తర్వాత తల్లిదండ్రులకు సంతోషం వర్ణనాతీతం. కొడుకు వస్తున్నాడంట, రేపే అని అనుకున్నారు. ఆగస్టు 15 రానే వచ్చింది. ఉదయం భార్య భర్తలు ఇద్దరు లేచినారు. అమ్మాయి ఎక్కడ? తెల్లవని తీసుకొని రా, తెల్ల బట్ట, తెల్ల చీర, తెల్ల టేబుల్ క్లాత్ లాంటివి, తెల్ల టవలు అన్నీ తెల్ల, ఈయన తెల్ల చొక్కా, తెల్ల డ్రెస్ అన్నీ తీసుకొని వచ్చి ఇంటి బయట వెనకున్న పెరటి చెట్టు అంతా తెల్లగా చేశారు. అది ఇప్పుడు ఏం కానక చెట్టు, వేప చెట్టు తెలియట్లేదు, తెల్ల చెట్టు. కథ కట్ చేస్తే 1:30 మధ్యాహ్నం కావచ్చింది. రైలు కూత వేస్తా స్టేషన్లోకి వెళ్ళక మనపు సిగ్నల్ పడింది కనుక ప్లాట్ఫామ్ క్లియరెన్స్ కొరకు ఆగింది. ఈ కుమారుడు చొక్కా లేదు, తల మీద వెంట్రుకలు సరిగా లేవు, ముఖమంతా గుర్తుపట్టడానికి వీల్లేదు, దిగటానికి శక్తి లేదు ట్రైన్లోనండి. ఒక్కసారిగా దిగాల వెళ్తుందా అని ఆలోచించినాడు. ఇంటి దగ్గరికి వస్తుంటే అనిపించింది, ఒకవేళ ఇంటి చెట్టు దగ్గర కట్టకపోయి ఉంటే, అమ్మా నాన్న లేకపోతే నా బతుకు ఇంకా రైల్వే స్టేషన్లేనా, ఇంతేనే అనుకుంటున్నాడు. కరెక్ట్ తను ఉన్న భోగి వచ్చి వాళ్ళ ఇంటికి వెనకే ఆగింది. చెట్టు చూచాడు, తెల్లగా ఉంది, ఉన్నెని పోలి. ఒక్కసారి మనసంతా తేలికైపోయింది. రైలు దిగాడు. ఏ చొక్కాతోనైతే సంవత్సరాల కొలది ట్రైన్ కంపార్ట్మెంట్ వచ్చాడు, ఆ చొక్కాని వేసుకున్నాడు. పరిగెత్తుతో ఇంటి దగ్గరికి వచ్చాడు. అమ్మా నాన్న బయట ఉన్నారు, వస్తాడని. అబ్బాయి వాళ్ళని గుర్తుపట్టగలరు, తల్లిదండ్రులు గుర్తుపట్టగలరు, కానీ తల్లిదండ్రులు అబ్బాయిని గుర్తుపట్టలేరు. ఎందుకంటే చాలా కాలమైంది ఇంట్లో వాళ్ళు తెలియ. అబ్బాయి దూరం నుండి చూసి, నన్ను క్షమించు, నన్ను నీ కుమారుడిగా వద్దు, నీ పనివాడిగా చేసుకో, కాళ్ళు పట్టుకుంటూ వస్తే తండ్రి వెళ్ళాడు. ఒక్కసారిగా కౌగలించుకున్నాడు, వెంట్రుకలు పట్టుకున్నాడు, మూతిలో మూతి కళ్ళు పెట్టి చూచాడు. నా కొడుక తెల్లొచ్చింది. ఇద్దరు పట్టుకున్నారు, ఏడ్చారు. వారికి కుమారుని కంపు గుర్తు రాలేదు, వాసన గుర్తు రాలేదు, దరిద్రత గుర్తు రాలేదు, పేదరికం గుర్తు రాలేదు, ప్లాట్ఫామ్ బతుకు గుర్తు రాలేదు, వస్త్రాల పైనుండి కింద దాకా చెడిపోయింది గుర్తు రాలేదు. కుమారుడే వారికి గుర్తు వచ్చిన. ఈ కథ కట్ చేస్తే మన దగ్గరికి వస్తే, దేవుడు మన విషయం కూడా ఏదో గద్దించినాడని, దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాం. చదువు లేదని, ఉద్యోగం లేదని, పెళ్లి కాలేదని, పరిసరలో వాడబడట్లేదని, అనుకునేది జరగలేదని, దేవా నేను ఇంకొద్దు, నీ దగ్గరికి రాను, నీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి ప్లాట్ఫామ్లో, బస్ స్టాండ్లో, అక్కడ ఇక్కడ అన్నీ తిరిగేసావు. ఆరోగ్యం పాడైపోయింది, బట్టలు పాడైపోయినా, వెంట్రుకలు తలస్నానం లేదు, ముఖమంతా గందరగోళంగా మారిపోయింది. ఆగస్టు 15, 2019 ఈరోజు నువ్వు రావచ్చు, నువ్వు కూడా ఇలాంటి ఉత్తరం రావచ్చు. తండ్రి, లోకం నా ఎదుట సాగిలి పడాలా, కానీ నేను లోకం ఎదుట సాగిలి పడ్డాను. నీ కుమారుడని అనిపించుకోవటానికి యోగ్యుడని కాదు. 21 సంవత్సరాల బాలుడైన దానియేలు ఎదుట నెబుకద్నెజరు సాగిలి పడితే
నా లాంటి వాడు ఎంత భ్రష్టు పట్టిపోయాను. 20 ఏళ్ళు దాటాయి, 30 దాటాయి, 40 దాటాయి, 50 దాటాయి. నేను ఏమైనా పనికి వస్తానా? నన్ను చేర్చుకుంటావా? ఒకవేళ నన్ను చేర్చుకునేటట్లయితే ఇంటికి వెనపట గల పెరటి చెట్టులో ఒక కర్చీఫ్ కట్టు తెల్లది. తండ్రి ఆగస్టు 15, 2019 ఆ ఉత్తరం చదివాడు. నా కుమార్తె వస్తున్నారు, కానీ నా ప్రేమ గుర్తుగా నా దగ్గర తెల్ల కర్చీఫ్ లేదే. ధనవంతుడయుండి దరిద్రుడిగా మారటానికి వచ్చినానే. తెల్ల టవాల్ లేదే, తెల్ల లుంగి లేదే, తెల్ల బెడ్షీట్ లేదే, తెల్ల టేబుల్ క్లాత్ లేదే. మరి ఏం చేయాలా? ఇదిగో తెల్లనైనా నా కుమారుణ్ణి చెట్టు కట్టేస్తా. తన ఏకైక కుమారుణ్ణి, ముద్దుల కుమారుణ్ణి, ప్రియమైన కుమారుణ్ణి, అందమైన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి ఆ చెట్టుకి కట్టివేసి, ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన దేహం అంతటి చెట్టుకి కట్టివేసి తెప్పిపోయి రావాలనుకున్న మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో నా దగ్గర కర్చీఫ్ లేదు, నాకున్నదొక్కటే నా కుమారుని. ఆయన చెట్టుకు సిలువకు కట్టేసినాను. ఈ మధ్యాహ్నం వస్తావా? ఈ జవాబేంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాం. లోకం మీద పడుతున్న ఉపద్రవము, నాశనము, ఖడ్గము, రక్తపాతం తప్పించుట కొరకై దేవుడికి బహుప్రియుడైన దానియేలును దేవుడు వాడుకున్నాడు. ఈ దినాన మన చుట్టూన్న మనుషుల మధ్యలో పడుతున్న ఆ దేవుని ఉగ్రత తప్పించుకుంట కొరకై దేవుడికి దానియేలులు కావాలి. ఉన్నారా? లోకం మన దగ్గరికి వచ్చి సాగిలపడుతుందా? మనం లోకం దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డాము. జవాబేంటి? దానియేలు వలె ప్రభువా, పరలోకమందు దేవుడు ఉన్నాడని నేను కూడా వాడబడాలని కోరుతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో అని హృదయంలో ప్రార్థన చేసుకోండి. ఇక్కడి నుండి ఖాళీగా వెళ్ళొద్దు, వచ్చినట్లుగానే వెళ్ళొద్దు. మ్యాన్ ఆఫ్ పర్పస్, ఉద్దేశం కలిగిన వ్యక్తిగా వెళ్ళు. ఉద్దేశం లేకుండా వెళ్ళొద్దు. దేవుడు నిన్ను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీ తీర్మానం ఏంటి? ప్రార్థన.